సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ జీడిపి పెరిగింది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి, వాళ్ళ పిల్లలకి ఉత్తమమైన విద్యా విధానాన్ని రూపొందించారు. చెట్ల కిందని పుట్ల కిందని మరి ఎండ కడితే వానకు తడితే పిల్లలు చదువుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఎప్పుడు 70 సంవత్సరాల చరిత్రలో. మరి ఇవాళ ఏ విధంగా విద్యా విధానం రూపొందించారు? స్కూళ్ళు ఉండేవి. భారతదేశంలో మొత్తం యావత్తు ఆంధ్ర రాష్ట్ర కోసం ఎందుకు చూస్తుంది? ఇవాళ ఇది చూస్తే ఇవాళ వైద్యం చూస్తే ఎక్కడో బొంబాయి, ఎక్కడో చెన్నైయో, ఎక్కడికో మద్రాసు, బెంగళూరు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ మనం ఎందుకు వైద్యాన్ని చేసుకునే పరిస్థితిని కార్పొరేట్ ప్రయత్నించారు. ఏ పిహెచ్సిలో కానీ, ఏ సిఎస్సిలో కానీ, ఏ జిల్లా హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఒక డాక్టర్ పోస్ట్ కానీ, ఒక ఏఎన్ఎం పోస్ట్ కానీ ఖాళీ ఉంది చెప్పమనండి. ఎప్పుడైనా అలాంటి విధానం జరిగింది ఈ రాష్ట్రంలో? చెప్పండి. ఎప్పుడైనా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వచ్చిందా చెప్పమనండి. అందుకు వస్తుంది, రేపు వస్తుంది. మీ స్కూళ్ళు కట్టి రిక్రూట్మెంట్ అంటే మీరు అడిగిన క్వశ్చన్ కూడా చెప్తాను. రేపు రిక్రూట్మెంట్ విధానం వేరు, స్కూల్లో మాస్టర్ విధానం వేరు. ఇది రిక్రూట్మెంట్ వచ్చి రేపు త్వరలోనే ప్రకటిస్తాము. దాని గురించి దాంట్లో ఏ విధమైన సందేహం ఎవరికి అక్కర్లేదు. ఇంత ముందే చెప్పాను, పండగ అయిన తర్వాత చేస్తామని చెప్పాను. త్వరితగతంగా రేపు చేస్తాము. ఆగండి మరి మీరు అడిగింది సమాధానం చెప్పాలి కదా. లేకపోతే మీరు పేస్టెంట్ కట్ చేసి లేని పని రాసేస్తారు. నా భయం అది. అందుకు చేస్తాం. కానీ మీరు అన్న చూసా మాస్టర్ని ఏ స్కూల్లోనైనా మాస్టర్ లేకుండా ఉన్నా చెప్పండి. మీరే కదా, మీరు విలేకరులే కదా. పలానా స్కూల్ నుంచి చూపెట్టండి కాదు. దాంతోపాటు అవసరం ఉంది. ఎందుకంటే మేము తెచ్చిన కాన్సెప్ట్ సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ అంటే సోషల్, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు వీటికన్నిటికీ ఒక్కో టీచర్ ఉండాలి. ఇంతకుముందు 1వ తరగతి నుంచి 6వ తరగతి ఒక టీచర్ చెప్పడం కాదు. ఇవాళ కాన్సెప్ట్ తీసుకొచ్చాం కాబట్టి, ఇంగ్లీష్ మీడియంని ప్రోత్సహించాం కాబట్టి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 ఉండాలి కాబట్టి, ఆ 2 చెప్పుకునే స్థాయికి మరి ఉపాధ్యాయుడు కూడా ఎదగాలి కాబట్టి, వాళ్ళు ట్రైనింగ్ ఉపకరణలు పెట్టి చేయాలి కాబట్టి, వాటితో పాటు సెంట్రల్ సిబిఎస్ఈ సిలబస్ని పెట్టాం కాబట్టి, దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఇవన్నీ చేసుకొస్తున్నాం. ఎక్కడ కూడా ఏ విధమైన సమన్వయ లోపం లేకుండా సమన్వయంతో అటు టీచర్లు కానీ, ఇటు ప్రభుత్వ అధికారులు కానీ, ఇటు గవర్నమెంట్ కానీ, మేము కానీ, మంత్రులు కానీ అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ సమస్య ఎప్పటికప్పుడే మా దృష్టికి వస్తే దాన్ని పరిష్కరిస్తూ కార్యక్రమం చేస్తున్నాం. చెప్పండి. ఎక్కడైనా ఏదంటే కొన్ని మీ దృష్టికి వచ్చే అంశం చెప్పండి. కొన్ని ఇక్కడ ఉన్నారు కదా, ఎంతమంది విలేకరులు ఉన్నారు కదా, ఏబిఎన్, రోజు TV5 ఇటు మీరు చెప్పండి. కొన్ని మా మిగతా వదిలిస్తే మీ ముగ్గురు చెప్పండి ఏ సమస్య ఉందో నాకు. ఎందుకు ఇవన్నీ ఇంకటి చెప్పండి. సార్, రాజ్యసభ ఎన్నికల కోసమే టీడీపీ నేతలపై వేటు వేయిస్తున్నారంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఆయన రాజీనామా ఇచ్చారు లేదా? స్పీకర్ గారు ఇంటికి వచ్చి అక్కడ ఆందోళన వచ్చి కలిసారు లేదా? ఎందుకు కలిసి అయితే మోసం చేయడానికి, మాయ చేయడానికి ఏం మాట్లాడతారండి? కాదండి, ఏం మాట్లాడతారు? మరి మీరే చెప్పారు కదా. అంటే ఒక స్వలాభం కోసం, స్వార్థం కోసం ఇది ఇచ్చి అంటే ఇదేమైనా ఆటలాట? ఇది ఆగుతాయా? ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ని, ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తిని ఒక స్పీకర్ ఫార్మేట్లో కాగితం ఇవ్వడమే కాకుండా స్పీకర్ దగ్గర స్వయాన వచ్చి వారిని కలిసి వారిని ఇది ఆమోదించాలని చెప్పి వారిని డిమాండ్ చేసి బయటకు వచ్చి మీ ప్రెస్ని పిలిచి మీ ప్రెస్తో కూడా మాట్లాడి చెప్పారు. అయితే మీరు అడగచ్చు, సార్ అప్పుడు చేసి ఇప్పుడు ఏం చేశారని. స్పీకర్తో వాళ్ళకి సమయం ఇప్పుడు దొరికింది, ఆయన వచ్చి దాన్ని చూశారు. ఇక టైం అయిపోతుంది కదా, అసెంబ్లీ అయిపోతే ఇప్పుడు తొక నిర్ణయం తీసుకోవాలి కదని చెప్పి ఇప్పుడు స్పీకర్ వచ్చి నిర్ణయం తీసుకున్నారు. దానికి ఇంక మేము ఆపాదిస్తాలుగా, మనమే చేస్తాం, మనమే ఆపాదిస్తాలండి. చెప్పండి. అమ్మమ్మ మేము ఇచ్చిన సరే అసెంబ్లీ అయిపోయినా స్పీకర్ తీసుకొని స్పీకర్ మీద ముద్ర వేసాడు ఇంకా అతని మీద
ప్రజాస్వామ్యబద్ధంగా లేడీ స్పీకరు ఇతను వ్యక్తిగతంగా ఉన్నాడు, పార్టీ పరంగా చూస్తున్న స్పీకర్ మీద ఆపాదించడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు. చెప్పండి, అడగండి, ఆ నాయకుడిని అడగండి. ఇది ఈ రకంగా మరి బహుశా మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మాట్లాడారు అని సమానం అడగండి. ఏం బస్సు నేనేం చెప్పాను కాదు తప్పు స్పీకర్ గారిని పర్సనల్ కలిసి నాకు నేను ఇచ్చిన రాజీనామాను ఆమోదించాలని డిమాండ్ చేసి బయటకు వచ్చి మీ ప్రస్తుతం మాట్లాడిన విధానం మళ్ళీ ఇంకా కోరకంటే ఎందుకు అని 10 సార్లు పిలుస్తారేంటి? నేను పెళ్ళేటి మా ఇంటికి రా చుట్టాను, నేను పెళ్ళికి రాని పిల్లలకి అసలు ఆ విషయం ఆయన ఎత్తకూడదు. తెలియదు కానీ తెలియకో ఆ విధానం మాది, మా విధానం మాది. సార్, ఇప్పుడు సీట్లు రాని వాళ్ళు కొందరు బయటికి వెళ్ళిపోతున్నారు, వలసలు వెళ్ళిపోతున్నారని ఒక ఇది ఉంది. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నారు? ఇక్కడ కంట్రోల్ రాజకీయాల్లోనూ పార్టీల్లో కంట్రోల్ అనే పదం ఉండదు. ఇక్కడ కంట్రోల్ అనే పదం ఉండదు. కంట్రోల్ పార్టీ ఎప్పుడూ కూడా అందరినీ కలుపుకుని వెళ్ళడానికే ప్రయత్నం చేస్తారు. కానీ వ్యక్తిగత అభిప్రాయాలు వేరుగా ఉంటే అది వారి నిర్ణయం, వారి ఇష్టం తప్ప పార్టీ వచ్చి ఇది కంట్రోల్ చేయడానికి ఇదేమైనా ఉద్యోగమా? కాదు కదా, ఇదేం ఉద్యోగం కాదు కదా. అమ్మ కాకపోతే డిస్మిస్ చేసేయడానికి, కాకపోతే వెళ్ళిపోవడానికి, అమ్మని డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడానికి. పార్టీ డిసిప్లిన్ యాక్షన్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉంటే డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటాం. కానీ కంట్రోల్ ఉండదు. ప్రతి ఒక్కరిని ఎవరికైతే ఎమ్మెల్యేకి అవకాశం కల్పించకపోతుందో ఇంకా సమయం ఉంది. పార్టీ తప్పకుండా వారి సేవలను కూడా వినియోగిస్తాం. వారిని కూడా ఏ విధంగా గౌరవించుకోవాలో ఆ విధంగా గౌరవించుకుంటామనేది ముఖ్యమంత్రి గారి మాటగా, పార్టీ ప్రెసిడెంట్ మాటగా ఆ రోజు ప్రకటించినప్పుడే చెప్పాను. నేను మళ్ళీ చెప్తున్నాను మీ ద్వారా దాన్ని. వైసీపీ పని అయిపోయింది, జగన్ హ్యాండ్సప్ వైసీపీ ప్యాకప్ ట్విట్ చేశారు సార్ నారా లోకేష్. ఎవరు సరే ఏ ఖాళీ ఉన్నాడు ఏం చేస్తుంది? ఖాళీ ఏం చేస్తే ఖాళీ కూర్చొని ఏం చేస్తాడు? నేను ఖాళీ కూర్చొని ఏం చేస్తాను? ఎవరో పక్కన పెట్టుకుంటారు రైటింగ్ సీనియర్ రైటర్లని, నేను వాళ్ళు పిలిపించుకొని ఇవన్నీ కూడా ఇలాంటి కొటేషన్లు ఇస్తుంటుంది. ఏదైపోతే చెప్పాను కదా, 70 రోజులు ఆగితే ఎవరు ప్యాకప్పో ఎవరు మేకప్పో ఎవరు వాకప్పో తెలిసిపోద్ది. ఇవన్నీ కూర్చొని రికమెండ్ ట్రీట్లు ఇవ్వడం కాదు. జనం దగ్గర వస్తే తెలుస్తుంది కదా. ఆడంబరంగా అనౌన్స్ చేసి మధ్యలో మిలిటరీ అయిపోయాడు కదా, తెలీదా? అయిపోయాడు లేదా? మీ శ్రీకాకుళం వచ్చేటి మరి ఎందుకు అయిపోయాడు? బ్యాకప్ ఎందుకు చేసాడు? ఎందుకు బ్యాకప్ చేశాడు? దేని చెప్పండి. అదే జగన్మోహన్ రెడ్డి అయితే కఠోర మీద దీక్ష చేశాడు. ఇచ్చిన మాటను కాదనుకుంటే అంతా తిరిగాడు, అందరూ సమస్యలు తెలుసుకున్నాడు, సామాన్య ప్రజలతో కష్టాన్ని తెలుసుకున్నాడు. ఆ కష్టం ప్రభుత్వంలో వస్తే నెరవేరుస్తామని చెప్పాడు. వచ్చిన తర్వాత విధానాలను రూపొందించాడు. ఇచ్చిన వాగ్దానాలు కాక ఇవ్వని వాటిని కూడా కంటితో ఆయన చూసినవి కూడా చేసి పెట్టాడు. అది నాయకత్వం అంటే, అది నాయకుడికి కావాల్సిన లక్షణాలు. నా ఒళ్ళు తగ్గకూడదు, నాకు ఆరోగ్యంగా ఉండాలి, నాకేమి ఇన్ఫెక్షన్లు వచ్చకూడదు, టైంకి భోజనం ఉండాలి, టైంకి నిద్ర ఉండాలనుకున్నకి ఇంకెళ్ళకూడదు. ఉండాలి, అవన్నీ మానవుడికి అవసరం. కానీ దాంతోపాటు ప్రజల తాలూకా సంక్షేమానికి ఒక్కోసారి సమయం అటు ఇటు అవుతుంటుంది.